కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రామనారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ శాసనసభ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో రామనారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల కృషిని ప్రశంసించారు. కళాశాల ప్రారంభించిన నాటి నుండి 13,053 మంది పట్టభద్రులు అయ్యారని చెప్పారు. అందులో ఇప్పటి వరకు 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం జరిగిందన్నారు. ఇదంతా కళాశాల స్థలాన్ని అందజేసిన కీర్తిశేషులు రామనారాయణ కేడియా పుణ్యమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ దేవసేన, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. రజతోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ కళాశాల స్థాన బలం ఏందో అందరికి రాదు. కళాశాల ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అడ్మిషన్ తీసుకొని పట్టభద్రులైనటువంటి వారి సంఖ్య 13,053 మంది. ఈ 13,053 మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారి సంఖ్య 10,000 మంది. బహుశా నేను అనుకుంటాను ఏ కళాశాలలో కూడా ఇంత శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రావు. సహృదయంతో ₹1 లేకుండా విరాళంగా మనకు మొత్తం 12 ఎకరాలు ఇచ్చినటువంటి దాత రామనారాయణ కేడే గారి యొక్క పుణ్యమే ఈ కళాశాల చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు రావడానికి కారణమని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఉత్తీర్ణ శాతం కూడా 75 నుంచి 80% ఉత్తీర్ణ శాతం కూడా ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాలేజీ తీసుకొచ్చినంత మాత్రాన సరిపోలే. 25 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్స్, పాత ప్రిన్సిపాల్, కొత్త ప్రిన్సిపాల్, గంగాధర్ గారు 12 సంవత్సరాలుగా ఇక్కడ లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత వారు ప్రిన్సిపల్ గా పనిచేశారు. వేణుగోపాల స్వామి గారి కంటే ముందు ఈ కళాశాలను కాపాడి పిల్లలకు అందుబాటులో ఉండి విద్యను పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి తన అధ్యాపకుల చేత కళాశాల ఉత్తీర్ణ శాతం పెంచినటువంటి వ్యక్తి గంగాధర్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ వారు 12 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు. వారి తర్వాత వేణుగోపాల స్వామి గారు వచ్చారు. మంచి స్టాఫ్ ఉంది మన దగ్గర, కమిటెడ్ స్టాఫ్ ఉంది. మొక్కుబడిగా పనిచేసే వ్యక్తులు లేరు ఇక్కడ. ఈ పిల్లలు నా కుటుంబ సభ్యులు, నా ఇంటి వారు అని భావించి బోధించేటువంటి స్టాఫ్ ఇక్కడ ఉంది కాబట్టే ఈ ఫలితాలు వస్తా ఉన్నాయి. నంబర్ 1 ఫలితాలు రావటం అంటే మామూలు కాదు. అది కేవలం విద్యార్థుల కృషి, అధ్యాపకుల శ్రమ, ఈ రెండు కలిస్తేనే ఈ ఫలితాలు రావడానికి అవకాశం కలిగింది.